మహేశ్వర మహాపిరమిడ్ కర్తాలకు సంబంధించిన హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అందరూ వచ్చి ఉన్నారు. మరి వారిని మనం ఘనంగా ఆహ్వానించుకుందాం. ముందుగా హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి గారిని సాదరంగా కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. అలాగే ట్రస్టీ మరియు ట్రెజరర్ అయినటువంటి రాంబాబు గారిని కూడా సాదరంగా ఆహ్వానించుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులు. అలాగే అడ్వైజర్ శ్రీ మిథాని సురేష్ బాబు గారిని కూడా ఆహ్వానించుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులు. ట్రస్టీ శ్రీమతి కూకట్పల్లి లక్ష్మి గారు, ఆవిడ ప్రదేశాన్నే మనం పేరు చేసేస్తాము. కూకట్పల్లిలో అంత ఫేమస్ అయిపోయారు మేడము. అందుకని కూకట్పల్లి లక్ష్మి మేడం గారిని ఆహ్వానించుకుందాం గట్టిగా కరతాళ ధ్వనులతో. ఒక ఆధ్యాత్మిక సైనికులమే మనందరం కూడా, వారియర్స్. అలాగే ధ్యాన భాగ్యనగరం టీం శ్రీ రాజేష్ పోలా గారు, అలాగే శ్రీ రాజశేఖర్ గారు, శ్రీ ధూళిపూడి చంద్రశేఖర్ గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. గట్టిగా మరి మన మహేశ్వర మహాపిరమిడ్ మరియు శక్తిస్థల్ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా గట్టిగా కరతాళ ధ్వనులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానులందరినీ ఏకీకృతం చేస్తూ అక్క శక్తి స్థల్ వద్దకు రప్పించే విధంగా ఎన్నో ప్రణాళికలు రచిస్తూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఉన్న అన్ని విభాగాలని ఏకతాటి మీద నడిపిస్తూ పిరమిడ్ సొసైటీకి పెద్దనలాగా నిలుస్తూ ఎందరినో ప్రేరణ అందిస్తున్న విజయభాస్కర్ రెడ్డి గారు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ట్రస్టీస్ అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. సభను నడిపించవలసిందిగా దామోదర్ రెడ్డి గారిని కోరుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఎన్ని పిరమిడ్లు ఎన్ని ఆశ్రమన్నా ప్రతిజీ శక్తి స్థలకు ఒక ప్రత్యేకత ఉంది, మనందరికీ తెలుసు. ఈ పిఎస్ఎస్ మూమెంట్ యొక్క సృష్టికర్త మనందరికీ ప్రియతమ గురువైన పత్తి గారి యొక్క అద్భుతమైన ఆయన యొక్క ఆఖరి ఘట్టం అక్కడే ముగిసి ఒక శక్తి క్షేత్రంగా వారి యొక్క సమాధి అక్కడ ఉండడం మనందరి భాగ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఆ శక్తి క్షేత్రాన్ని శక్తివంతంగా సుందరంగా తయారు చేయడంలో మమ్మల్ని అందరికీ ముందుకు నడిపిస్తూ నిరంతరం స్ఫూర్తిదాయక ఉంటున్న మా ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు గట్టిగా చప్పట్లు కొడుతూ మరి మొట్టమొదటిగా వారి సందేశాన్ని తీసుకుంటాం. పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన నా తోటి ట్రస్టీ సభ్యులకు, ఎంతోమంది సీనియర్ మాస్టర్స్కు, నా ఎదురుగా కూర్చున్న ధ్యాన దేవుళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉగాది ఉత్సవ కార్యక్రమం వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రంలో ఇంత అద్భుతంగా నిర్వహించిన వశిష్ఠ గౌతమి ట్రస్ట్ బోర్డు వారికి, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ అందరికీ మనందరం గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు, అభినందనలు గట్టిగా తెలపాలి. నాకు తెలుసు, ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనుక ఒక 3-4 నెలల నుంచి ఎంతో ప్రయాసపడతా తప్ప ఆ కార్యక్రమం జరగదు. నిజంగా వారు అద్భుతమైన ఒక తక్కువ సమయంలో ఒక 45 రోజుల్లో అద్భుతమైన సూరారెడ్డి గారి బృందం అద్భుతమైన వర్క్ చేశారు. నిజంగా ఈరోజు చూస్తుంటే ఎక్కడ వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ధ్యానం చేస్తూ భోజనం చేస్తూ ఈ 7 రోజులు ఉగాది, నిజంగా ఉగాది ఎలా ఉంటుంది అంటే వశిష్ఠ గౌతమంలో జరిగిన ఈ కార్యక్రమం చూసిన తర్వాత నిజంగా ఉగాది అంటే అలా జరుగుతుందని నిర్వహించిన వారికి మరొకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందన జరుగుదాం. సరే, వశిష్ఠ గౌతమి విషయానికి వస్తే ఒక సందర్భంలో పత్రిజీ గారు ఒకసారి నాకు చెప్పారు, అయ్యా మొత్తం 4 శక్తిపీఠాలు ఉంటాయి, జాగ్రత్తగా వినండమ్మా. అడుగుతారు మనను, ఎందుకు ఇంత పెద్ద పిరమిడ్ కడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు, డబ్బులు తీసుకొని ఇంత పెద్ద ఎందుకు కడుతున్నారంటే పత్రిజీ గారు చెప్పింది 4 శక్తిపీఠాలు. ఆది శంకరాచార్యులు ఎలా అయితే 4 శక్తిపీఠాలు 4 దిశల ఆ రోజుల్లో పూర్వపు రోజుల్లో నిర్మాణం చేశారో, పత్రిజీ గారు ధ్యాన శక్తి పీఠాలు మొట్టమొదటి బెంగళూరు, రెండోది ఎక్కడ కైలాసపురి, 3 వశిష్ఠ గౌతమి, 4 ప్రకృతి వ్యాధి. అందులో భాగంగా బెంగళూరు ఆల్మోస్ట్ ఆల్ 90% అయిపోయింది.
రెండవది మహేశ్వర మహా మెగా పిరమిడ్ పత్రిజీ శక్తిస్థల క్షేత్రం దాదాపుగా 75% అయిపోయింది. మూడవది వశిష్ఠ గౌతమి, ఇది కంప్లీట్ అయితే నాలుగవది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనందరం కలిసి వశిష్ఠ గౌతమి ఈ శక్తి క్షేత్రాన్ని అద్భుతంగా కని విని ఎరగని రీతిలో ప్రపంచ స్థాయిలో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక బాధ్యతగా భావించి ఈ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రాన్ని అద్భుతంగా ఇది మనందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. నేను ఈ మధ్యన మొన్న సోమనాథ్ టెంపుల్ వెళ్ళాను. సోమనాథ్ టెంపుల్ గురించి విన్నారా? జ్యోతిలింగం అది సముద్ర తీరాన ఏవైతే నదీ తీరాన ఉంటావో శక్తి క్షేత్రాలు కానీ టెంపుల్స్ కానీ ఎంతో ఎనర్జీ ఎంతో పవర్ ఉంటుంది. అందుకే ఈ గోదావరి నదీ తీరాన ఈ మహా మెగా పిరమిడ్ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ప్రతి వ్యక్తి వశిష్ఠ గౌతమికి వచ్చిపోయే రోజు వస్తుందని పత్రిజీ గారు చెప్పారు. 4 శక్తిపీఠాలు ధ్యాన శక్తిపీఠాలు ఆడు వచ్చి సందర్శిస్తేనే ఆ నిజంగా వాడు ఏమంటారు వాడు నిజంగా పుణ్యం దొరుకుతుందని పత్రిజీ గారు చెప్పారు. కాబట్టి మనందరం కలిసి సూరారెడ్డి గారి బృందానికి మనందరం సహాయ సహకారాలు అందించి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ దీనికి ఒక ప్రణాళికలు తయారు చేసి వచ్చే అతి త్వరలో వచ్చే సంవత్సరం పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాలప్పుడు మొత్తం భారతదేశం నలుమూలల నుంచి వేలాది మంది వస్తారు. కాబట్టి ఆ సమయానికి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసి 2027లో పుష్కరాల సమయానికి మన వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం ప్రాణప్రతిష్ఠ జరగాలి, మొత్తం ప్రపంచానికి తెలియజేయాలి అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత. మనందరం ఒక ట్రస్ట్ బోర్డు 11 మంది కలిసి ఏమి చేయలేరు, అందరం కలిసి చేసుకుందామా? గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. కానీ ఇవన్నీ ఎరగని రీతిలో దీనికి ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అందులో భాగంగా హైదరాబాద్ ట్రస్ట్ తరఫున ఒక 5 లక్షల రూపాయలు ఇమీడియట్గా రేపే రిలీజ్ చేస్తున్నాం. సూరారెడ్డి గారి బృందానికి ఉభయ గోదావరి మాస్టర్స్కు నా మనవి, 19వ తారీఖు మీ పండుగ అయిపోతే 20వ తారీఖు నుంచి రాత్రనక పగలనక ఈ పని చేస్తేనే రేపు పుష్కరాల సమయానికి మన వశిష్ఠ గౌతమి 100% కంప్లీట్ చేసుకుందామా? మరొకసారి గట్టిగా ఆ బృందానికి అభినందనలు. ఇక పిరమిడ్ మాస్టర్గా మనందరం పిరమిడ్ మాస్టర్స్ కదా, ఏం చేద్దాం చెప్పండి? ఈ సంవత్సరం ఏం చేయాలి? ఏమన్నా చెప్తే చేస్తాను, అల్లు కూడా ఖాళీగా హాయిగా ఇంట్లో ఉంటాను. అందరం పత్రిజీ గారు ఏం చెప్పారు? మనందరం పత్రిజీలే అన్నాడు, అవునా? చప్పట్లు కొట్టండి ఒకసారి. పత్రిజీ గారు 40 సంవత్సరాలు మొత్తం ఊరూరా తిరిగి చెప్పినవి నేను ఒక 4 సూత్రాలుగా 4 సిద్ధాంతాలుగా అర్థం చేసుకొని ఎక్కడికి వెళ్ళినా అది చెప్తుంటాను. మొట్టమొదటి సూత్రం అనుకోండి, సిద్ధాంతం అనుకోండి, పని అనుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏది ఏమైనా రోజుకు ఉదయం 1 గంట రాత్రి 1 గంట మనం ధ్యానం చేయాలన్నా వద్దా? చేసేయాలని చప్పట్లు కొట్టాలి. ఏది ఏమైనా ఉదయం 1 గంట రాత్రి 1 గంట ధ్యానం చేయాలి. ఎవరు అడుగుతున్నారు ధ్యానం చేస్తే ఏం లాభం సార్ అన్నాడు. ధ్యానం చేస్తే కష్టాలు ఎక్కువ వస్తాయమ్మా. ఎవరైనా కష్టాలు రావు అని మాత్రం చెప్పకండి. కానీ ఎలాంటి పరిస్థితినైనా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా ఒక స్థిత ప్రజ్ఞతో ఏదైనా ఎదుర్కొంటాం. నా జీవితంలో నేను చూసింది అదే. ఏది ఏమైనా ఎక్కడ అదరం బెదరం భయపడం, అదే పిరమిడ్ మాస్టర్ ప్రత్యేకత. కాబట్టి ఏది ఏమైనా ధ్యానం చేయాలన్నా గట్టిగా చెప్పట్లు మరి. రైట్, 2వ సూత్రం, ఇది చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఓకే అనుకుంటేనే చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఏంటిది చెప్పాలనా? ఏది ఏమైనా రోజుకు కొత్త వారికి, ధ్యానం తెలియని వారికి రోజుకు 10 మందికి ధ్యానం గురించి చెప్పాలి, ధ్యాన ప్రచారం చెయ్యాలి. అవునా? ఎలా చేయాలి? అందరికి మైకులు దొరుకుతాయా? మైకులు ఇయ్యరు. కాబట్టి ఒక చిన్న పాంప్లెట్ ద్వారా, నేను ఈ మూమెంట్లకు ఎలా వచ్చాను, ఒక చిన్న పోస్ట్ కార్డు పాంప్లెట్ ఎక్కడో న్యూస్ పేపర్లో ఉంటే మా చెల్లెలింట్లుంటే జేబులో పెట్టుకొని ఎప్పుడో 15 రోజుల తర్వాత చదివి పత్రికని గెలవడం, ఈ మూమెంట్లోకి రావడం, మీ అందరిలో కలిసిపోవడం నాకు ఒక అదృష్టంగా భావించాను. అందుకే పాంప్లెట్కి అంత పవర్ ఉంటుంది. సెల్ ఫోన్ల ద్వారా చెప్పండి,
ఎక్కడ పెళ్లిళ్ళు పేరెంటాలి అన్న చెప్పండి. అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఎవరైనా సెల్ ఫోన్ లేకుంటే చెప్పండి, ఫోన్ ఇస్తాం వారికి. అయితే అందరికి ఫోన్లు ఉన్నట్టు. అందరు హలో అంటారా? హలో అనగానే మనం ధ్యానం ఏం చేయాలి? ధ్యానం చెయ్యి అనాలి. ఏమనాలి? అమ్మగారు అనుకో అక్క ధ్యానం చెయ్యి, జెంట్స్ అనుకో అన్న ధ్యానం చెయ్యి అనండి. ఒక్కోసారి హలో అంటే హలో అయిపోయి రోజు 10 మందికి చెప్తే మీ పని అయిపోయింది కదా. గంతే ధ్యాన ప్రచారం. ఎందుకు ధ్యాన ప్రచారం జరగాలి? ధ్యాన జగత్ కావాలి. పత్రిజీ గారి ఆశయం ప్రపంచములున్న 800 కోట్ల మంది పిరమిడ్ మాస్టర్స్ కావాలన్నది పత్రిజీ గారి లక్ష్యం. అప్పుడే ఈ ప్రపంచమంతా శాంతిమయమవుతుంది. పోలీసు లేని రాజ్యం అవుతుంది, మిలిటరీ లేని రాజ్యం అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? 14 దేశాలు కొట్లాడుతున్నాయి. మొన్న ఒక బాంబు వేశాడు, 250 మంది పిల్లల మీద బాంబు వేస్తే అక్కడికక్కడ చనిపోయారు. మొత్తం ప్రపంచమంతా అతుకులతుకులమవుతుంది. కానీ భారతదేశం ఒక శాకాహారి మనల్ని పరిపాలిస్తుండు కాబట్టి ఈరోజు హాయిగా పత్రిజీ గారి యొక్క చైతన్యంతో ఎంత సంతోషంగా ఉన్నాం భారతీయులం అంటే చెప్పలేడంత. ఏంది దాని యొక్క అర్థం ఏంటంటే, కారణం ఏంటంటే, మనమంతా కృష్ణ భగవానుడు పుట్టిన ప్లేస్లో ఉన్నాం, బుద్ధుడు పుట్టిన ప్లేస్లో ఉన్నాం, పత్రిజీ గారు పుట్టిన ప్లేస్లో ఉన్నాం. భారతదేశం యొక్క గొప్పతనం అదే. ధ్యానం ఎవరు చెప్పారు? మొట్టమొదటగా కృష్ణుడు బోధించిన దేశంలో భూమిలో పుట్టాం కాబట్టే ఈ భారతదేశం ఎంత హాయిగా సుఖ సంతోషాలతో ఉన్నది. ఒక్కసారి మన భారతదేశానికి మనం పరిపాలిస్తున్న నాయకులకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను ఒక వ్యాపారవేత్తగా ఎన్నో పేపర్లు చదువుతుంటాను, ఎన్నో మ్యాగజైన్స్ చూస్తుంటాను. ప్రపంచమంతా వణికిపోతున్నది. కానీ భారతీయులు మాత్రం హాయిగా వశిష్ఠ గౌతములు ధ్యాన కార్యక్రమాలు చేసుకుంటూ నవ్వుతూ జీవితం గడుపుతున్నాం. అదే పిరమిడ్ మాస్టర్ ప్రత్యేకత, భారతీయుల ప్రత్యేకత. కాబట్టి ఏది ఏమైనా ధ్యాన ప్రచారం ఆగకూడదు. ఒక రోజు 10 మందికి ధ్యానం ప్రచారం చేయకుంటే మనకు స్వీయ ఒక ఇది ఉండాలి, పరీక్ష, ఒక పెనాల్టీ. ఏం పెట్టుకుందాం మరి? చెప్పాలి. ఈరోజు నేను 10 మందికి ధ్యానం గురించి చెప్పలే, ధ్యాన ప్రచారం చేయలే, ఏం పనిష్మెంట్ పెట్టుకుందాం? పూట కాదు, 3 పూటలు ఏం చేయాలి? భోజనం చేయొద్దు. కాబట్టి అప్పుడే ధ్యానం 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 అన్నాడు. ఒకసారి ధ్యానం ధ్యానం ధ్యానం. పిరమిడ్ మాస్టర్ మాటనే మంత్రం కావాలి. సమాజంలో ఎటు చూసినా ధ్యానం ధ్యానం అనే అక్షరం వినిపించాలి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ ఎలా అంటామో పిరమిడ్ మాస్టర్ నోరు తెరిస్తే ఏం రావాలి? ధ్యానం అనండి. ధ్యానం 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 అయిపోయి. రైట్. 3వ సూత్రం శాకాహార జగత్ కావాలి. ఎలా అవుతుంది శాకాహార జగత్? ఎంతో మంది ప్రతి పిరమిడ్ మాస్టర్ మీ ఊర్లో, మీ పట్టణములో 10 మందిని జమ చేసుకోండి. శాకాహార ర్యాలీల వీధులన్నీ తిరగండి. ఆ స్లోగన్స్ ఇవ్వండి. ఉన్నాయి కదా అద్భుతమైన స్లోగన్స్. ఊరికి ఒక్కడు శాకాహారి అయినా ఏదో ఒక రోజు ఆ ఊరు మొత్తం శాకాహార గ్రామం అవుతుంది. ప్రతి ఆదివారం నాడు మన ఇంట్లో పడుకోవద్దు, శాకాహార ర్యాలీలు తీయాలి. పట్టణాలలో జరిగే శాకాహార ర్యాలీలు తీయాలి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఖరి ఆదివారం ఒక అద్భుతమైన ర్యాలీలు డిజైన్ చేసి ప్రతి ఒక్కరూ ఆ ర్యాలీకి మీరు అందరు హాజరై పత్రిజీ గారు ఏదైతే కలలు కన్న శాకాహార జగత్ సాధ్యం చేయాలి. అవునా? రైట్. చివరగా 4వది పిరమిడ్ జగత్. ఎలా పిరమిడ్ సాధ్యం? పిరమిడ్ మాస్టర్స్, అమ్మా మీ ఇంటి మీద పిరమిడ్ కట్టండి. ఫస్ట్ బయట కట్టమంటే కట్టరు, మీ ఇంటి మీద కట్టండి. వాళ్ళు ఇంట్లో పిరమిడ్ కట్టారంటే ఆ ఊర్లో ఇంకో పిరమిడ్ కట్టిస్తాడు. అలా ప్రోత్సహించి వినూతనంగా చెప్పి ప్రతి ఊరూరుకు పిరమిడ్ రావాలి. అప్పుడే పిరమిడ్ జగత్ అయిపోయింది. 4 సూత్రాలు ఓకేనా? గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే పిరమిడ్ మాస్టర్ లక్ష్యం. ఈ 4 సూత్రాలు మనం ధ్యానం చెయ్యాలి. ధ్యాన ప్రచారం చేసినప్పుడే ధ్యాన జగత్ సాధ్యమవుతుంది. శాకాహార ర్యాలీలో పాల్గొన్నప్పుడే శాకాహార జగత్ సాధ్యమవుతుంది. పిరమిడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించినప్పుడు పిరమిడ్ జగత్ అవుతుంది. అదే పత్రిజీ గారు కలలు కన్నా. 2050కి ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, పిరమిడ్మయం కావాలి, పత్రిజీమయం కావాలి. అదే లక్ష్యంగా మనందరం పిరమిడ్ మాస్టర్ 24 గంటలు దాని మీదనే ధ్యాస ఉండాలి. అవునా? ఒకసారి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలుపుదాం. నేను ఎంతో మంది ఒక వ్యాపారస్తుని కాబట్టి
నేను ఎంతో మంది హైదరాబాదులో ఎంతో మందిని చూస్తుంటారు, కోటీశ్వరులను చూస్తుంటారు, 10,000 కోట్లు 20,000 కోట్లు, కానీ పిల్లికి కూడా భిక్షం పెట్టరు. నా అక్షరాలు చూశాను, నా చుట్టూన్న వాళ్ళని చూశాను. నాకు వ్యాపారం పార్ట్నర్ ఉన్నాడు, ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు, ఆయన దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుందామని, కానీ ఇయ్యలేదు. ఈ మధ్యనే ఆయన పైకి వెళ్ళిపోయింది. అర్థమైందా? కాబట్టి పిరమిడ్ మాస్టర్ ఒక రాజు. పత్రిజీ గారు చెప్పారు 3 సూత్రాలు బాగినండి. పిరమిడ్ మాస్టర్ రాజులాగా భోంచేయాలి, రాణి మాదిరిగా పడుకోవాలి, కూలి మాదిరిగా కష్టపడాలి. వాడే పిరమిడ్ మాస్టర్. మనమంతా రాజులం, దేవుళ్ళం. మనం ధ్యానం ఎవరు చెప్పిండ్రు? కృష్ణ భగవానుడు చెప్పిన, బుద్ధుడు చెప్పిన, పత్రిజీ చెప్పిన ధ్యాన ప్రదానం చేస్తున్న దేవుళ్ళం. మనం మామూలు మనుషులం కాదు. చూడడానికి అలా కనిపిస్తున్నాం, కానీ సాక్షాత్తు ఆ భగవంతుడు కృష్ణ భగవానుడు చెప్పిన పని చేస్తున్న గొప్ప వ్యక్తులం సమాజంలో. గట్టిగా చప్పట్లతో మనం ఎంతో నిజాయితీగా ఉంటాం, ఎంతో నిబద్ధతతో ఉంటాం. మామూలు విషయం కాదు. ఒక తప్పు పని చెయ్యాలంటే మనసు ఒప్పుకోదు. అదే పిరమిడ్ మాస్టర్. చివరగా కైలాసపురి అందరికి తెలుసు కదా? తెలుసా? కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్ ఎంతో అద్భుతంగా ప్రణాళికలు తయారు చేశాం, తీర్చిదిద్దుతున్నాం. అక్కడ ద్వారకా నివాస్ అని 500 ఎయిర్ కండిషన్ బెడ్స్ ప్రపంచ స్థాయిలో నిర్మాణం చేశాం. మహేశ్వర మెగా పిరమిడ్ కంప్లీట్ అయింది. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి అందరం, ప్రతి పిరమిడ్ మాస్టర్స్ అందరం కలిసి 2026, 2027, 2028 డిసెంబర్కు ప్రాణ ప్రతిష్ఠ జరగాలి. మన ఆధ్యాత్మిక రాజధాని పత్రిజీ శక్తి స్థల్ 2028 డిసెంబర్లో ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు అనండి. ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు కని విని ఎరగని రీతిలో భారత ప్రధానమంత్రి సమక్షంలో ఒక గొప్ప కార్యక్రమం కూడా చేయాలని ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇవన్నీ జరగాలి అంటే ఎలా? పత్రిజీ గారు చూసుకుంటారు తల్లి. ఇవన్నీ 100 కోట్ల రూపాయల ప్రాజెక్టులు. ఎలా జరుగుతుంది? నువ్వు నేను అనుకుంటే జరగవు. పత్రిజీ మహానుభావుడు ఒక చైతన్యంతో మీరు ఏదనుకుంటే ఆయన చేస్తూనే ఉంటాడు. కానీ అనుకోవడం, పని చేయడం మన పని మాని. ఒకసారి చివరగా యావత్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా మనవి ఏంటంటే, వశిష్ఠ గౌతమి, పత్రిజీ శక్తి స్థల్ అన్ని ప్రాజెక్టులు పత్రిజీ గారు ఏవైతే మొదలు పెట్టారో ఆ ప్రాజెక్టులని ఈ 3 సంవత్సరాలలో నిర్మాణం చేసి 2028కి పత్రిజీ గారి యొక్క చైతన్యం, పత్రిజీ గారి గురించి మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా మనం వర్క్ చేయాలి. మరొకసారి చివరగా కొత్తగా ఏర్పాటైన ట్రస్ట్ బోర్డ్ సూరారెడ్డి గారి నేతృత్వంలో, ఆయన పాపం బక్క పల్సగా ఉన్నాడు. మనందరం ఏం చేయాలి? గట్టిగా సపోర్ట్ ఇవ్వాలి, చెప్పాలి సూరారెడ్డికి, అయ్యా మేమందరం వెనుక ఉన్నామని గట్టిగా చప్పట్లతో చెప్పండి. అబ్బాయి భయపడుతున్నాడు, చిన్న ఇటు అటు ఇటు ఉన్నారా? గట్టిగా చప్పట్లతో, సూరారెడ్డి నువ్వు ముందు నడువు, మేమున్నాం అనండి. మేమున్నాం, నువ్వు నడువు. మన వశిష్ఠ గౌతమి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం అయ్యే వరకు నిద్రపోకూడదు. 2027లో ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క 2020 జూలైలో ఆ పుష్కరాల సమయానికి ఇది కంప్లీట్ చేయాలని కూడా ఒక సంకల్పం ప్లాన్ చేస్తున్నాం. అందరి సంకల్పం ఒకటైనప్పుడు మహా సంకల్పంగా మారి మన వశిష్ఠ గౌతమి ప్రపంచానికి తెలిసే రోజు వస్తుంది అతి త్వరలో. గట్టిగా చప్పట్లతో ఆ కొత్త ట్రస్ట్ బోర్డుకు అభినందనలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్కు నా సందేశం మీరు ఇంత ఓపికతో విన్నందుకు మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడతాం విజయభాస్కర్ రెడ్డి గారికి. పిరమిడ్ మాస్టర్ల యొక్క కర్తవ్యము, పిరమిడ్ మాస్టర్ల యొక్క గొప్పతనాన్ని గొప్పగా చెప్పారు. అలాగే మరి నిరంతరం మా ట్రస్టులో ముందు నుంచి కూడా, మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఆ ట్రస్ట్లో ఉంటూ ఆయన
మాట్లాడడానికి మైక్ ఇస్తాం, మీరు ఎంతైనా మాట్లాడదు, కానీ అందరికంటే తక్కువ 2 మాటలతోటి ముగిస్తాడు మన రాంబాబు గారు. మరి ఈ రోజు ఎంతసేపు మాట్లాడుతాడో చూద్దాం, వారి సందేశాన్ని తీసుకుందాం. పత్రి సార్ మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్ట్స్ మన అందరం కలిసి చేయాలి, అదే మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే ఆయన అందరి వాడు కాబట్టి అందరం కలిసి అన్ని ప్రాజెక్టులు చేయాలి. దానికోసం అందరం కలిసి వర్క్ చేద్దాము, అదే నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అదే రాంబాబు గారు, గట్టిగా చెప్పలు కొడదాం. కానీ అడిగిన వాళ్ళు లేదకుండా ఆయన చేయి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, జేబులో చేయి పెడుతూనే ఉంటాడు. ప్రతి ఒక్కదానికి నాకు తెలిసి ఆయన చెయ్యి ఇవ్వడని పిరమిడ్ కానీ ఆయన చెయ్యి ఇవ్వడని కార్యక్రమాలు లేవంటే అది పెద్ద అతిశక్తి కాదు. గట్టిగా చెప్పట్లు కొడదాం మరి ఆ దంపతులిద్దరికి. అలాగే మరి నిరంతరం ఈ ధ్యాన ప్రచారానికి అంకితమై ముఖ్యంగా స్పెషలిస్టు శాఖ ర్యాలీల స్పెషలిస్ట్ మా లక్ష్మి మేడం, గట్టిగా చెప్పట్లు కొడదాం. ఆవిడ ఇప్పుడు మా కర్తాల్ ట్రస్టులో పిఆర్ఓ, అంటే మీరు ఎవరు వచ్చినా సరే మీకు ఏమి అక్కడ లోటుపాట్లు ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కాల్ ఫర్ లక్ష్మి మేడం అంతే. సో అందరిని మంచి చెడ్డలు చూస్తూ చక్కగా అందరిని చూసుకోవడానికి ఆవిడ అక్కడ బాధ్యతలు చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా లక్ష్మి మేడం యొక్క మెసేజ్. ముందుగా మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, స్టేజీ మీద ఉన్న పెద్దలకి, స్టేజీ ముందు పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా నమస్కారం అండి. మనందరికీ తెలిసింది ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఈ 3 మన జీవితంలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ధ్యానం చేస్తూ ఉన్నాం. పత్రి సార్ ఒకే మాట చెప్పారు, ఆరోగ్యం బాగోలేదా ధ్యానం, మనసు బాగోలేదా ధ్యానం, పరిస్థితులు బాగోలేదా ధ్యానం, దేనికైనా ముందు ధ్యానం ధ్యానం ధ్యానం. ఆ ధ్యానం ఎంతసేపు చేస్తున్నాం ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాల్సిందే. గంట చేశామా ఈ సంవత్సరం, మరి నెక్స్ట్ ఇయర్ ఇంకో గంట పెంచుకోవాలి కదా. అందుకని ఎక్కువ ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తేనే మనలో పరివర్తన జరుగుతుంది. ధ్యానం చెయ్యకుండా పరివర్తన అన్నది జరగదు. ఇలా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు వశిష్ఠ గౌతమి ట్రస్ట్ వాళ్ళు. ఈ ఏర్పాటు చేయటంలో వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఇలా వచ్చి మాట్లాడటంలో నేర్చుకుంటున్నాం, ఇవ్వటంలో నేర్చుకుంటున్నాం, తినటంలో నేర్చుకుంటున్నాం. ప్రతి దానిలోనూ మనం నేర్చుకుంటూనే ఉన్నాము. నేర్చుకోవటానికే ఈ భూమి మీదకి వచ్చాము. అలాగే ధ్యానం ఎక్కువ చేద్దాం. శాకాహార ర్యాలీలు ఎక్కడో నెలకొక ర్యాలీ పెడితే చేద్దామా? ర్యాలీలో ఏం చెప్తున్నాం? జీవహింస మహాపాపం, శాకాహారమే అమృతాహారం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నాం, సత్యాన్ని చెప్తున్నాం, సత్యాన్నే చెప్తున్నాం. ఆ చెప్పి 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 సత్యమేవ జయతే అన్న స్థితికి మనం రావాలి అంటే నిరంతరము మన నోట్లో నుంచి ఆ సత్యమే పలకాలి. మరి నెలకొక రోజు చెప్తే అయిపోతుందా? ఆలోచించండి. మన ఊర్లో మనం ఎందుకు చెప్పుకోకూడదు సత్యాన్ని? 100 మంది ఉంటే సత్యమా, 1000 మంది ఉంటే సత్యమా? ఒక్కడు చెప్పేది సత్యం కాదా? ఆలోచించండి. పత్రికారికి మనందరం వస్తామని మాటిస్తే పత్రికారు వచ్చారా? పత్రికారు వచ్చాక మనందరం జాయిన్ అయ్యామా? పత్రికారు వచ్చాకే మనందరం వచ్చాం. అలాగే మనం ఒక అడుగు ముందుకు వేస్తే మన వెనక వచ్చే వాళ్ళందరూ వస్తారు. అందుకని హైదరాబాద్లో ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ చేస్తున్నాము. గత సంవత్సరం చేస్తాము, ఈ సంవత్సరం చేస్తున్నాము. అలాగే పెళ్లి రోజులకి, పుట్టినరోజులకు కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నాము. అంటే నా కోరిక ఏంటంటే జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు శాకాహార ర్యాలీలు చేసి 21వ తారీఖున పత్రిజీ ధ్యాన మహాయాగానికి తరలి వెళ్ళాలి అనేది నా కోరిక. ఆ విధంగానే వర్క్ చేయాలి. ఒక హైదరాబాద్ అయినా అన్ని ఊళ్ళల్లో చేయొచ్చు. ప్రతి ఊర్లో, మీ ఊర్లో 10 మంది ఉన్నారా, 10 మంది తిరగండి, 1 గంట తిరగండి, సత్యాన్ని చెప్తాం. మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక 4ంటికి మొదలెట్టుకుందాం, 4 నుంచి 5, 5:30 వరకు తిరుగుదాం, 4 వీధుల్లో తిరుగుదాం, సత్యాన్ని చెప్తున్నాం. అక్కడ సత్యం చెప్పి 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 సత్యమేవ జయతే, మన పలుకే బంగారం అవుతుంది, మన మాటే మంత్రం అవుతుంది. మన మాటకి ఒక శక్తి కావాలి అంటే మన నోట్లో నుంచి సత్యాన్ని పలకాలి. ఆ సత్యం ఒక ర్యాలీలోనే పలుకుతాం, ఇంకెక్కడ పలకం. గొంతెత్తి ఆ ఒక విశ్వంలోకి ఒక సత్యాన్ని, ఆ వైబ్రేషన్ని చేస్తున్నాం మనం. కాబట్టి అందరూ మీ ప్రాంతాల్లో ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆదివారం అంటే సూర్యభగవానుడి వారం, పవిత్రమైన వారం. దాన్ని రాను రాను అపవిత్రంగా మారిపోయింది. ఆదివారం అంటే నాన్ వెజ్ డేగా క్రియేట్ చేయబడి ఉంది. దాన్ని మళ్ళీ మనం ఒక పవిత్రమైన వారంగా, ఆదివారం అంటే శాకాహార ర్యాలీ, ఇవాళ 2 గంటల సత్యాన్ని చెప్పే అవకాశం వచ్చిందని దాన్ని వినియోగించుకుందామని
అందరూ ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు చేయాలి. ఒకే ఊర్లో ఒకే రోజు కాదు, అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఒకే రోజు కొన్ని వందల వేల మంది వేల గ్రామాల్లో ర్యాలీ చేస్తే ఆ సత్యం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు కదా పత్రిజీ కళల కన్నా ఆ సత్యయుగం అనేది వచ్చేది. అలాగే పిరమిడ్ నిర్మాణాలు, ఇప్పుడు ఇంత అద్భుతమైన పిరమిడ్ కట్టుకున్నాం మనం. ఈ పిరమిడ్లో నిత్యం ధ్యానం జరగాలి. ధ్యానం జరిగితేనే ఈ పిరమిడ్ యొక్క పవర్ ఈ చుట్టుపక్కల వ్యాప్తి చెందుతుంది. ఒక దేవాలయంలో దేవుణ్ణి వేద మంత్రాలతో ప్రతిష్ఠించుకొని ధూపదీప నైవేద్యాలతో ఎలా అయితే మనం నిత్యం కొలుస్తామో అలా ప్రతి పిరమిడ్లోనూ ధ్యానం జరగాలి. పిరమిడ్లో 3 రెట్లు ధ్యానం చేస్తే 3 రెట్ల శక్తి ఎక్కువగా వస్తుంది. ఈ గ్రూప్లో 3 రెట్ల శక్తి ఎక్కువగా వస్తుంది. కాబట్టి గ్రూప్ మెడిటేషన్ చేద్దాం, పిరమిడ్లో మెడిటేషన్ చేద్దాం, ర్యాలీలు చేద్దాం, ధ్యానాన్ని ఎక్కువ చేద్దాం. పౌర్ణమి అమావాస్యలు, పండగ రోజులు, గ్రహణాల రోజుల్లో ఎక్కువ ధ్యానం చేద్దాం. అసలైన మనల్ని మనకి పరిచయం చేసుకుందాం. ధ్యానం చేస్తే ఎవరిలో మార్పు వస్తుందండి? మనలోనే మార్పు వస్తుంది, ఇంకొకళ్ళ మార్పు రాదు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ దైవత్వ స్థితిని చేరుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏకైక మార్గం ధ్యానమే. అలాగే మరి హైదరాబాద్, మీ పిల్లలు ఉంటారు, ఎలాగో హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ దయచేసి పత్రిజీ శక్తి స్థల దగ్గరికి రండి. ఎందుకంటే పిరమిడ్లు ప్రతి ఊర్లోనూ ఉన్నాయి, కానీ గురువుగారి సమాధి ఆ శక్తి స్థల్ అక్కడే ఉంది. గురువుగారు వస్తే ఏం చేస్తామండి మనందరమే? సార్ నేను ఈ కార్యక్రమం చేశాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను, లేదా నాకు ఇలా ఉంది అలా ఉందని చెప్పుకున్నాం కదా మనందరమే. అలాగే ఇప్పుడు రూపం లేకపోయినా పత్రి సార్ అక్కడే ఉన్నారు. వచ్చి మీ ఆనందాన్ని, మీ ఆవేదనని, మీ కష్టాన్ని అన్నిటిని అక్కడ పంచుకోండి. ఆ తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు ఏంటో మీరు గమనించండి. ఎప్పుడైతే మన మనసులో మాట ఆ గురువుకి నివేదించుకుంటామో డెఫినెట్గా మార్పు వస్తుంది. మేము హైదరాబాద్లో భాగ్యనగర్లో ఏ కార్యక్రమం చేయాలి అన్నా ఆ శక్తి స్థల దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయాలనుకుంటున్నామో అదంతా మా మనసులో చెప్పుకొని ధ్యానం చేసి వస్తాం. ఆ తర్వాత ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి కాబట్టి అందరూ ఆ శక్తి స్థల దగ్గరికి రావాలని కోరుకుంటూ, మీరు ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా నాకు కాల్ చేయండి. మీకు ఎలాంటి సదుపాయాలైనా సరే సమకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పిరమిడ్లో ధ్యానం చేయొచ్చు, పత్రిజీ శక్తి స్థల్లో ధ్యానం చేయొచ్చు, అన్నపూర్ణేశ్వర్లో కమ్మటి భోజనం చేయొచ్చు. అసలు ఆ వాతావరణమే చాలా అద్భుతంగా ఉంటుందండి. సో అందరూ ఆ శక్తి స్థల దగ్గరికి రావాలని మరొకసారి కోరుకుంటూ, ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేసినటువంటి వశిష్ఠ గౌతమి ట్రస్ట్ వారికి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో మన వంతుగా ₹1 అయినా మన శక్తి కొలది ఈ అన్నదాన కార్యక్రమంలో భాగం పంచుకోవలసిందిగా కోరుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి కొడదాం లక్ష్మీ మేడం గారికి. మరి చంద్రశేఖర్ గారు మా హైదరాబాద్ భాగ్యనగర్ ట్రస్ట్లో వన్ ఆఫ్ ద మెంబరు, ట్రస్టుకు నిరంతరం సేవలు అందిస్తూ ఉంటాడు. మరి వారి మాటల్లో విందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా శతకోటి ప్రణామాలు తెలియచేసుకుంటూ, మరి ఇంత అద్భుతమైన మన కలయికి కార్యమైన వశిష్ఠ గౌతమి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా, ఈ ఏర్పాట్లు చేసిన మిత్ర బృందాన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏది కూడా అంత తేలిగ్గా జరగదు. ఎందుకంటే ఇక్కడున్న ఒక 2000 మందికే ఇంత చేస్తే, కడతాల్లో డిసెంబర్లో చేసే కార్యక్రమానికి కొన్ని లక్షల మంది వస్తారు ఆ 10 రోజుల్లో. మరి ఎంత శ్రమ ఉంటుందో ఈ ఏర్పాట్లు చేయాలంటే. మరి ఇంత చక్కని ఏర్పాట్లు చేసి నూతన సంవత్సరంలో మనందరికీ అద్భుతంగా ఇక్కడ ధ్యానం చేసుకునే అవకాశాన్ని కల్పించిన మరి శ్రీనివాస్ గారికి, సూరారెడ్డి గారికి, మిగతా ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళీ మనందరం కూడా భూమి మీదకి ఒక ప్రణాళిక ప్రకారంగానే వచ్చాం. ఈ సత్యాన్ని మామూలుగా అయితే మనకు తెలిసి ఉండకపోవచ్చు. మరి ఈ గోదావరి జిల్లాల్లో నిత్యం 365 రోజులు చక్కగా గ్రీన్గా పచ్చని పొలాలతో ఉంటూ ఉంటుంది. మరి ఎన్నో శక్తి క్షేత్రాలు ఉన్నాయి. అలాగే ఎంతోమంది గురువులు ఉన్నారు ఇక్కడ. ఒక డొక్కా సీతమ్మ కానీ, చివటమ్మ కానీ, ఇంకా ఇట్లా ఎంతోమంది గురువులు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ మనం చూడలేదు. నిజానికి
మన పెద్దలు చెప్తేనో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చెప్తేనో విన్నాము. కానీ ఒక అద్భుతమైన గురువుతోటి ఈ ప్రాంతంలో మనందరం నడిచాము. వారి చెయ్యి పట్టుకుని నడిచాము. వారు వండి వడ్డిస్తే మనం హ్యాపీగా భోజనం చేశాం ఒక 3 సంవత్సరాల క్రితం వరకు కూడా. మరి ఇటువంటి భాగ్యం మనందరికీ కలిగిందంటే ఒక గురువుతోటి సహవాసం చేస్తూ వారు నేర్పించిన జ్ఞానము, వారి అందించిన చూపించిన మార్గము, వారు చూపించిన సేవ, ఇట్లా ప్రతిదీ మనం తెలుసుకున్నాం. నిజానికి ఎందుకు జన్మ తీసుకున్నామో తెలియదు, మనకి ఎలా బతుకుతున్నామో తెలియదు. కానీ బతుకంటే ఇది కాదురా, బతుకంటే ఇది అని చెప్పేసి మనకి అద్భుతంగా చూపించారు మన ఇంటికి వచ్చి. ఇందాక ఒక ఏవీ చూసాం మనం, సుబ్బరాజు గారిది. మరి ఇటువంటి మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు మనకు తెలియని వాళ్ళు. ఇంకా మరి తెలిసిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉంటే, తెలియని వాళ్ళు మారుమూలల్లో ఎంతోమంది ఉన్నారు. గతంలో నేను 2 సార్లు 3 సార్లు ఈ జిల్లాలో పర్యటించాను కూడా. ప్రతి పిరమిడ్కి వెళ్ళటం జరిగింది ఇక్కడ. అంటే మనకు తెలియకుండానే ప్రతి ఊరిలో మెడిటేటర్స్ ఉన్నారు. కాకపోతే నిశ్శబ్దంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళని మేలుకొల్పాల్సిన అవసరం మనది. ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళము ఇక్కడి నుంచి మొదలు పెడితే మనం జనవరి 1 వస్తే ఏం నిర్ణయం తీసుకున్నాం కొత్త సంవత్సరంలో అంటాం. కానీ మనకి ఇదే తెలుగు సంవత్సరాది కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుందాం. ఇక్కడి నుంచి తీసుకుని రాబోయే గోదావరి పుష్కరాలకి ఈ పిరమిడ్ని కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చే కొన్ని లక్షల మంది భక్తులకి ఈ పిరమిడ్ని మనం చూపిద్దాం. పత్రిజీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, కానీ ఇది కూడా పత్రిజీకి చాలా చాలా ఇష్టమైన ప్రాజెక్టు. ఓ పక్కన గోదావరి, ఓ పక్కన పచ్చని పొలాలు, పంట పొలాల మధ్యలో మనం ఇక్కడ ఇంతకన్నా నేచురల్గా ఏం దొరుకుతుంది? మనం ఏ అడవులకి వెళ్ళక్కర్లేదు, ఏ హిమాలయాలకి వెళ్ళిపోక్కర్లేదు. మన సంసార బాధ్యతలను వదిలేసి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. కానీ ఇంతటి చక్కని అద్భుతమైన ప్రదేశంలో కూర్చుని మనమేంటో మనం తెలుసుకునే గొప్ప మార్గాన్ని చూపించారు. మరి ఇంత గొప్ప మార్గం చూపించిన ఆ గురువుకి మనం ఇచ్చే గురుదక్షిణ కనీసం ఆ లెవెల్లో ఉండాలా వద్దా? ఏదైనా కానీ ఉంది అంటే చిన్నదే మనం ఇచ్చేది ఆయనకి. ఈ క్షేత్రాన్ని అద్భుతంగా పూర్తి చేసి విశ్వానికి అంకితం చేయటమే. మరి మనకి ఇంకా సంవత్సరం టైం ఉంది. ఈ సంవత్సరం టైంలో ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పారు 10 మందితోటే కాదు, అందరి చేతులు కలిస్తేనే దీంట్లో చెయ్యి కలిస్తే అది అద్భుతంగా తయారైపోతుంది. మరి ప్రపంచానికి మనం తెలియజేయగలుగుతాం. మరి ఇటువంటి గొప్ప క్షేత్రంలో మనం మళ్ళీ కలుసుకొని ఇక్కడ మనం చెయ్యాలి అంటే మరి దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇలా సగంలో వదిలేసి ఎవరి దారి వాళ్ళది అన్నట్టు కాకుండా మరి దీన్ని కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుని మరి మీకు మా వంతుగా ఏమైనా సహాయం చేయాలి అంటే తప్పకుండా మేము కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి దీన్ని కంప్లీట్ చేస్తాం. దీన్ని అందరం కలిసి పూర్తి చేసుకుని నెక్స్ట్ ఇయర్కి ఉగాదికి అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ వెంటనే రాకపోతే 2 నెలల్లోనే పుష్కరాలు కాబట్టి ఆ టైం కల్లా కంప్లీట్ చేసేసి దీన్ని చక్కగా ఈ విశ్వానికి అంకితం చేసుకుందాం. మరి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన మరి బ్రహ్మర్షి పత్రిజీకి అండ్ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పండి కొడదాం చంద్ర గారికి. మాకు ట్రస్టుకు నిరంతరం సేవలు అందిస్తూ గొప్ప అడ్వైజర్గా ఉంటూ ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా హ్యాండిల్ చేసేవాడు మా సురేష్ బాబు గారు ప్రతి ధ్యానయాగంలో. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ రిటైర్మెంట్ అయింది కూడా ఆ డిపార్ట్మెంట్ నుంచే విధానంలో. మరి వారి మాటలు విందాం. ముఖ్యంగా మా అన్నప్రసాదానికి మటుకు ఆయన బ్యాక్ బోన్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, సొన్నమాల పత్రి మేడం దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ వేదికను అలంకరించిన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ట్రస్టీస్, మరి అలాగే ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వశిష్ఠ గౌతమి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా, అలాగే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6కి విచేసినటువంటి ఆత్మబంధువులందరికీ కూడా ధ్యాన నమస్కారం. పత్రిజీ గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారి సంకల్పాలన్నీ కూడా విశ్వ కళ్యాణం గురించే ఉంటాయి. వారు ఏది తలపెట్టినా ఒక
పిరమిడ్ కన్స్ట్రక్షన్ తలపెట్టిన, ఒక యజ్ఞాలు తలపెట్టిన, ధ్యాన మహాచక్రాలు తలపెట్టిన, ఏది తలపెట్టినా కానీ మరి విశ్వ కళ్యాణం గురించి అత్యంత అద్భుతంగా మరి వారి సంకల్పాలు ఉంటాయి. వారు ఒక్కరే కానీ ప్రపంచం మొత్తం కూడా ఇంటింటికి తిరిగి మరి ప్రతి ఒక్కరిని ఒక ధ్యానిగా, అలాగే మరి అన్ని ధర్మాల్లోకి మనం అహింస పరమో ధర్మ అంటాము. కానీ గురుగారు మనకి అందించింది ఏంటంటే అత్యున్నతమైన ధర్మం సేవా ధర్మం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏది చేయగలరో ఈ మూమెంట్కి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ప్రతి ఒక్కరూ ముందుండి మరి ఇంత గొప్ప కార్యక్రమం మనకి ఈ రోజున ఇప్పుడు జరుగుతున్నది. దీనికి మరి ఇన్ని వేల మంది ఎక్కడెక్కడి నుంచో యోగీశ్వరులు వచ్చారు. ఇంత కార్యక్రమం ఇంత సంబరంగా ఉగాది సంబరాలు చేసుకుంటున్నామంటే మరి కైలాసపురి క్షేత్రంలో ప్రతి సంవత్సరం మరి ధ్యానమహా చక్రాల నుంచి మన పత్రిజీ ధ్యానమహాయాగం 4 వరకు కూడా అక్కడికి విచ్చేసినటువంటి వేలాది మంది ధ్యానులు వారు ధ్యానాన్ని, జ్ఞానాన్ని పత్రిజీ శక్తి స్థలం నుంచి ఎంతో శక్తిని గ్రహించి 365 రోజులు ఈ ప్రతి ఒక్కరం కూడా మరి కొట్టాల సంబరాలు మొదలుకుంటే ప్రకృతి వ్యాలీ కానివ్వండి, ఇక్కడ ఉగాది సంబరాలు కానివ్వండి, అన్ని ప్రతి క్షణం కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎలా జీవించాలి అనేటువంటిది మనందరికీ తెలియజేశారు. గురుగారు మనకి అంత జ్ఞానాన్ని అందించారు. మనకి ఎలా చిన్న కూరగాయలు ఎలా కట్ చేయాలి, ఎలా వండాలి, ఎలా వడ్డించాలి, ఎలా భోంచేయాలి అన్న దగ్గర నుంచి మరి అత్యున్నతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మనందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మాస్టర్కి అందించారు. సో మనం అందరం కూడా వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మరి ప్రపంచం అందరికీ తీసుకుని వెళ్ళాలి. మరి ఈ అన్ని దానాల్లోకి అన్నప్రసాదం అత్యంత ఉత్తమమైనటువంటిది. ఎక్కడ ఏ క్షేత్రంలో అయినా కానీ గురుగారు ఒకటే చెప్తారు, వచ్చిన వాడికి ఒక ముద్ద అన్నం పెట్టండి అయ్యా అని. సో అటువంటి గొప్ప కార్యక్రమంలో ప్రతి క్షేత్రంలో కూడా మనకి అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ అన్నప్రసాదానికి ప్రతి ఒక్కరం కూడా తోడ్పాటుని అందిద్దాము. మరి కైలాసపురి క్షేత్రంలో అన్నపూర్ణేశ్వర్లు నిత్యం కనీసం ఒక 500 మంది అక్కడికి వచ్చి అన్నప్రసాదం తీసుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి క్షేత్రంలో కూడా అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. కైలాసపురి క్షేత్రానికి గురువుగారు చెప్పారు, రాబోయే రోజుల్లో 10,000 మంది వచ్చి అక్కడ భోంచేస్తారని చెప్పేసి. సో అటువంటి గొప్ప కార్యక్రమం మనం అందరం కూడా చేయూతని అందిద్దాము. మనం ఇంతకుముందు మాస్టర్ చెప్పినట్లుగా మనకి వశిష్ఠ గౌతమి పిరమిడ్ మరి రాబోయేటువంటి పుష్కరాల కాల సమయానికి మన అన్ని హంగులతోటి పూర్తి చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరం కూడా తన్ మన్ ధన్ మనం ఏది చేయగలిగితే అది ఈ క్షేత్రానికి మనం ప్రతి ఒక్కరం సాయం చేద్దాము. ప్రతి ఒక్కరం కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకొని విశ్వ కళ్యాణానికి అంకితం ఇద్దాము. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే పత్రిజీ గారి మానస పుత్రిక ధ్యాన జగత్ 25 వసంతాలు పూర్తి చేసుకొని మరి ఆన్లైన్లో కూడా ఇంటర్నెట్లో కూడా చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నది. అటువంటి ధ్యాన జగత్ మ్యాగజైన్కి మనం అందరం కూడా సపోర్ట్ చేసి చందాదారులుగా చేరి మరియు గురుగారు ఆశించినటువంటి ఆ చందాన్ని ప్రతి ఒక్కరూ తెలుగు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్ చందాదారులు కావాలని గురుగారు చెప్తూ ఉంటారు. ఆ మ్యాగజైన్కి మనందరం కూడా కాంట్రిబ్యూట్ చేసుకుందాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. దిస్ ఇయర్ ఈ సంవత్సరం ఉగాది సంబరాల కార్యక్రమం చాలా చాలా ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం అంటే వశిష్ఠ గౌతమికి నేను చాలాసార్లు వచ్చిపోయాను. ఎంతో కొంత ఈ క్షేత్రం గురించి కొంచెం తెలుసుకునే వెళ్ళాను. కానీ ఈసారి 100% తెలుసుకుని వెళ్తున్నాను. 100% ఈ క్షేత్రం గురించి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి, ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత గురించి, ఆ గోదావరి నది యొక్క గొప్పతనాన్ని, ఈరోజు పిరమిడ్ మాస్టర్ల యొక్క కృషి ఆ ఫలం ఎలా ఉంటుందో తెలుసుకున్న వాడిగా సో వండర్ఫుల్ ఉగాది సంబరాలు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నాది 66 సంవత్సరాలు రన్నింగ్, అంటే 65 ఉగాదులు చూశాను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ ఈ సంవత్సరం ఉగాది నా లైఫ్, నా స్పిరిచువల్ జర్నీలో
నా అంతర్ప్రపంచానికి ఇది ప్రత్యేకము ప్రత్యేకము ప్రత్యేకం. ఉన్నది కదా అక్కడ ఉగాది సంబరాలు, ఉత్సవాలు, ధ్యాన జ్ఞాన యజ్ఞం, వశిష్ఠ గౌతమి పిరమిడ్, ఆ పేరులోనే ఉంది కథ అంతా. వశిష్ఠుడు జ్ఞానానికి ప్రతీక, గౌతముడు శక్తికి ప్రతీక. శక్తి కేంద్రానికి ముందు నుంచి ఒక సుషుమ్న నాడి ఉంటుంది, జ్ఞానానికి ఒక సుషుమ్న నాడి వెన్నుపూస నుంచి బ్యాక్ నుంచి ఉంటుంది. ఆ రెండు శక్తుల యొక్క ఆ సంగమం జరిగినప్పుడు ఒక మహాశక్తి ఉద్భవం జరుగుతుంది. ఆ ఉద్భవం జరిగిన ఒకానొక శక్తి క్షేత్రమే ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం. ఆ ఉద్భవం జరిగినప్పుడు వాహనం అనే ఈ శరీరము కంప్లీట్ గరుడతత్వంలోకి వస్తుంది, అంటే వాయుతత్వంలోకి ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. అందుకే అది వాడపెల్లి అయింది, ఊరికేం రాలే ఆ వాడపెల్లి. స్వామివారు ఇలా ఎన్నోసార్లు అనుకున్నా. లాస్ట్ మంత్ వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి గారు వెంబడి అనుకోకుండా వెళ్ళాను నేను, కానీ చూశాను కానీ మైండ్లో లేదు. నేను వెళ్ళేసరికల్లా నాకు లోపల నుంచి మెసేజ్ ఉంటుంది. మొన్న నేను 15th నాడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 hours మెడిటేషన్ చేసి ఉంటా. ఆ పైన గోదావరిలో స్నానం చేసి నిన్న వెళ్ళిన తర్వాత ఆ ముద్ర ఇలా గద పట్టుకొని ఎక్కడ ఉండదు మీరు. దిస్ అ స్పెషల్, ఈ వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి స్పెషల్ అది. ఈ కథనే ఆ కథ, ఆ కథ ఈ కథ. కాబట్టి ఇలాంటి శక్తి క్షేత్రం ఏదైతే గురుగారు కలలు కన్నారో, దీని యొక్క పర్పస్ ఏందో, లక్ష్యం ఏందో ఆయన ఎంతో ముందు చూపు తెలుసుకునేవాడు. కాబట్టి ఆ పేరు పెట్టడం, ఈ క్షేత్రానికి ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ లక్ష్యాన్ని నెరవేరే సమయం మటుకు ఆసన్నమైంది. అందుకే భాస్కర్ రెడ్డి గారు మిత్రులందరూ చెప్పారు, అందరం ఒకటే, కలిసి ఉంటే కలదు సుఖం. గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ మాస్టర్లు అందరూ ఒకటే. మనం వజ్దైక కుటుంబం చెప్పడం కోసం పిరమిడ్ సొసైటీ అవసరం తప్ప, వజ్దైక కుటుంబం యొక్క ప్రపంచానికి తెలియజెప్పడం కోసం వచ్చింది పిరమిడ్ సొసైటీ. ఇంకొక పర్పసే లేదు. ఒకే గొడుగు, ఒకటే పిరమిడ్ మాస్టర్ అంటే ఒకటే, రెండు లేదు అక్కడ, ద్వంద్వం లేదు, ఉన్నదంతా ఏకత్వమే. ఆ ఏకత్వం ప్రపంచానికి చెప్పడానికి పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఆదర్శంగా నిలబడవలసిన సమయం మటుకు వచ్చింది. మనల్ని చూస్తలేని అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. మనల్ని చూసే ఇన్స్పైర్ అవుతారు, మనల్ని చూసే ఈ మార్గంలోకి వస్తారు, మనల్ని చూసే వద్దురా బాబు ఈ ధ్యానం అని అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎలా ఉండాలో మనం నిర్ణయించవలసిన సమయం వచ్చింది. ఈ ప్రపంచానికి మనల్ని చూసే ఆ గురుగారి యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచం తెలుసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ ఉగాది చాలా కొత్తదనంతో ఉంటుంది. 6 రుచులు, షడ్రుచులు అంటే 6 కేంద్రాలు, ఒక్కొక్క కేంద్రం ఒక రుచిగా మారుతుంది. ఆ 6 ఒకటైతే ఆ ఏర్పడేదే ఇగో ఈ కథ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది గొప్ప అవకాశము. మరి ముఖ్యంగా ఎంతోమంది దీనికి కృషి చేసిన ఎంతోమంది ఉన్నారు. ఇది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా అది సహజం, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ వరకు పనిచేస్తారు. కానీ అందరూ మళ్ళీ ఒకటే కుటుంబం. ఆ లాస్ట్కి పోయేసరికల్లా 4 కోణాలు ఒక కోణంగా ఎలా ఉంటుందో మనం అందరం ఆ పిరమిడ్ లాగానే ఉందాం. దానికోసమే పిరమిడ్ సింబాలిక్, ధ్యానం కోసం కాదు, ఏకత్వం కోసమే పిరమిడ్. గుర్తుపెట్టు, గట్టిగా చెప్పకూడదాం. అది మహాశక్తి క్షేత్రం. దానికి సేవ చేసుకునే భాగ్యం నిజంగా రావడం చాలా అదృష్టం. తెలిసిన వాడిగా చెప్తున్నాను. ఒక కామధేను ఎక్కడ చూశారో చేదో నాకు తెలియదు, కానీ అందరూ ఏమనుకుంటారంటే కామధేను అంటే ఆవు రూపంలో ఉంటుంది. నేను నిన్ననే అక్కడ ఇస్కాన్ దగ్గర ఆ ఫోటో తీసుకున్నాను. మొత్తం అందరి దేవతల యొక్క సమూహం కలిస్తే కామధేను. ఎన్నో దైవశక్తుల యొక్క సమూహం కలిస్తేనే వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం. అలాంటి ప్రత్యేకత ఉంది దానికి. ఇక్కడ శరీరానికి సంబంధించి, మానసికంగా ముఖ్యంగా శరీరానికి సంబంధించిన ఈ వాహనం గరుడ వాహనంగా మారడానికి, ఈ కాయం కామధేనుగా మారడానికి ఇంతకంటే గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదు. అంతటి ప్రత్యేకము. అందుకే కమిటీ వాళ్ళందరికీ నా యొక్క రిక్వెస్ట్, మంచి ఎక్కడ దొరుకుతుందరా బెస్ట్ ఫుడ్ అంటే వశిష్ఠ గౌతమి క్షేత్రంలో దొరుకుతుంది. నిజమైన అన్నపూర్ణ ఎక్కడుంది అంటే వశిష్ఠ గౌతమి క్షేత్రంలో ఉంది. అలా విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. అన్నపూర్ణ, మీరు నిజంగానే అన్నపూర్ణ గారు ఇక్కడే ఉన్నారు.
మా దగ్గర ఒక అన్నపూర్ణ ఉంది, అందుకే మా కూడా అన్నపూర్ణ దానికి ఇగో బ్యాక్ బోన్ అయిన మహానుభావుడు ₹1 పెట్టి మంచి అన్నపూర్ణేశ్వరి మా కట్టించాడు. నేను అందరికి ఒకటే, మొన్న ఈ మధ్యన ఒక 5-6 కార్యక్రమాలు చేశాము. నార్త్ ఇండియా నుంచి 200 మంది వచ్చారు. వాళ్ళు 10కి ఎన్ని మార్కులు ఇస్తామని వాళ్ళు అడిగితే ఆర్గనైజరు 10కి 10 వేశారు వాళ్ళు ఫుడ్కు. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మనం కాదు, బయట వచ్చిన వాళ్ళు చెప్పాలి మన ఫుడ్ బాగుంటే. నిజంగా చెప్తున్నాను, అరే జనం వస్తే వాళ్ళకి మంచి ఫుడ్ పెడితే ధనం ఆటోమేటిక్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జనం వస్తే ధనం వస్తుంది. ఆ వచ్చిన జనానికి ఏం తృప్తినిస్తుంది? ది బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి. ఆ ఫుడ్ తింటే వాడి మైండ్ తేలికగా ఉండాలి, శరీరం తేలికగా ఉండాలి. ఎన్ని గంటలైనా ధ్యానంలో కూర్చునే ఆ శక్తివంతంగా అలాంటి శరీరం ఉండి తీరాలి. ఇలా కూర్చోగానే చిరాకు వచ్చిందంటే ఎక్కడో తేడా ఉన్నట్టు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తప్పకుండా ఆ విధంగానే రోజు రోజుకు ఇంక్రీజ్ అవుతున్నాం, లేదని కాదు అప్గ్రేడ్ అవుతున్నాం. ఇప్పుడు ఇంత మేము చెప్తున్నాం కదా, మేమేమో 60-70% మీరు అందరూ ఓ అన్నారు, కానీ అది 100% కాదు. కానీ ప్రతి సంవత్సరం పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది, అది గమనిస్తూ ఉన్నాం. తొందరలోనే 100% చేసుకుంటాం. ఈ విధంగా ప్రతి ఆశ్రమంలో ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఈ క్షేత్రానికి తప్పకుండా హైదరాబాద్ ట్రస్ట్ అనే కాదు, ప్రతి ఒక్కరం ఇది అయ్యేంత వరకు మనతో ఎటువంటి సహాయమైనా చెయ్యాలి. తృణమో పనమో గుర్తుపెట్టుకోండి. సృష్టిలో ఫ్రీ అనే పదం లేదండి. బాగా నేను రోజు చెప్తూనే ఉంటాను ఈ పదం, అది ఎవరికి అర్థం కావట్లేని విషయం. సృష్టిలో ఫ్రీ అనేది లేనే లేదు. దెర్ ఇస్ నో ఫ్రీ. ఇచ్చింది తీసుకోవాలి, తీసుకుంది ఇవ్వాలి. భోంచేశాం, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, బాకీ మళ్ళా జన్మైనా సరే వచ్చి ఆ డబ్బులు కట్టేసిపోవాలి. ఇక్కడ నేను డబ్బులు ఇచ్చాను, రాలేదు, ఈ ఆశ్రమం బాకీ నాకు. ఆ తినడం కోసం నేను మళ్ళీ జన్మలైనా రావాలి, ఇది తినడానికి రావాలి, ఇక్కడ ధ్యానం నేర్చుకోవాలని పోవాలి. అందుకే మీరు ఎవరు తృణబోపనమో ఎవరి దగ్గరికి వెళ్ళి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నా వాళ్ళకి మీరు ధ్యానం నేర్పించినట్టే. ఈ జన్మ కాకపోతే మళ్ళీ జన్మ వస్తాడు, ఏముంది, ఆయన డబ్బులు ఇచ్చాడు కదా, రావాలి ఇక్కడికి. ఏది తప్పించుకునే లేదు, ఇచ్చింది పుచ్చుకోవాల్సిందే, పుచ్చుకుంది ఇవ్వవలసి. సృష్టి యొక్క ఎవల్యూషనే ఈ విధంగా ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని వీలునంతగా రాబోయే రోజులలో చూస్తున్నాం రోజు ఏం జరుగుతుందో. ఎక్కువ సమయం లేదు మిత్రులారా, ఉన్నది 10-15 సంవత్సరాలు. ఈ భూమి మీద ఊహాతీతమైన మార్పులు రాబోతున్నాయి. హాయిగా ఉన్నప్పుడే, చక్కగా ఉన్నప్పుడే మంచి పనులు చేసి మనతో అయ్యింది సేవలు చేస్తూ ఈ భూమి మీద తృప్తిగా ఆఖరి జన్మ ప్రయాణం చేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ ఇట్లా మిస్సం మెల్లేసుకొని పోవాలి, అలా జీవించాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో అడ్వాన్స్గా మీ అందరికీ ఉగాది సంబరాలు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత 4 days, 4th డే ఇక్కడ ఉన్నాను. 14th నాడు రాత్రి 8 గంటలకు వచ్చాను, ఈరోజు 8 గంటలకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మెమరబుల్, జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఈ 4 రోజులు నేను అనుభూతి పొందాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పత్రిజీ శక్తి స్థలకు ప్రతి ఒక్కరూ రావాలి. ప్రతి శనివారం ఆదివారం కార్యక్రమాలు ఉంటాయి నిరంతరం. అక్కడ ఇప్పుడే మన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఒక 200 మంది టీచర్స్ ట్రైనింగ్ అది లాంటి వచ్చి అక్కడ నివాసం ఉండి చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, చక్కటి క్యాంప్స్ జరుగుతున్నాయి. వీలునాళ్ళలో వాళ్ళందరూ తప్పకుండా అక్కడికి రండి. ధ్యానులకు ఇక్కడ వశిష్ఠగౌతమే కానీ అక్కడ మహేశ్వర మహాపీఠ ప్రాంగణం కానీ ధ్యానులకు స్వర్గధామంగా ఉండాలి. ఎట్లుండాలి? స్వర్గధామంగా ఉండాలి. ఆ విధంగా మనం తయారు చేసుకుందాం. మీ అందరికీ మరొకసారి ప్రతి నెల 2వ శుక్ర, శని, ఆదివారం 3 రోజుల మౌన ధ్యానం కూడా ఉంటుంది. అక్కడ మంచి ధ్యానం కావాల్సుకున్న వాళ్ళు అక్కడ కూడా రావచ్చు. త్వరలోనే ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. థ్యాంక్ యూ. సార్. కడ్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ 1 minute. ట్రస్ట్ మాస్టర్స్ కొండలరావు గారు మా విజయభాస్కర్ అన్న మిత్రుడు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్. సో వండర్ చూడంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నాను, అన్నని ఆకారం చూసి అంతా చూసి, కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. మరి 2 మాటలు ఈ సందర్భంగా, 2 మాటలు మా భాస్కర్ రెడ్డి గారి రిక్వెస్ట్. 50 సంవత్సరాల మిత్రుడు, ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ టైం పిరమిడ్ సొసైటీలో రావడం. సంవత్సరం నుంచి అడుగుతున్నాడు, నువ్వు రాలేవురా బాబు అన్నాను. ఈ రోజు వశిష్ఠ గౌతమిలో కాలు పెట్టాడు. నీ చూసిన తర్వాత ఏం అనిపించింది? నేను మీ పక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు 25 ఏళ్ళు ఉద్యోగరీత్యా ఉండడం జరిగింది. అప్పుడు ఈ రాజమండ్రికి దాదాపు ఒక 15-20 సార్లు వచ్చాను. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ నాకు తారసపడలేదు. కానీ ఈరోజు మిత్రుడి బలవంతం మీద ఇక్కడికి రావడం జరిగింది. కానీ చూశాక నిజంగా మనసు చాలా ఉప్పొంగింది. ఇక్కడ నేను ఊహించుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఇన్ని రోజులు ఈ పిరమిడ్ స్ట్రక్చర్ చూశాక
నేను స్వతహాగా ఒక ఇంజనీర్ని కాబట్టి నాకు అది కళ్ళు తిరిగినాయి అది చూస్తే. ఎందుకంటే అంత బ్రహ్మాండమైన స్ట్రక్చర్ని ఈ రకంగా తీర్చిదిద్దడంలో ఎంతమంది కష్టపడ్డారంటే అసలు అది నిజంగా కూడా మన అదృష్టం. ఈరోజు ఆ స్ట్రక్చర్ ఈరోజు అక్కడ నిలబడిందంటే ఎంతోమంది మహానుభావుల, ఎంతోమంది శిల్పుల, ఎంతోమంది ఫైనాన్షియల్గా సహాయపడ్డ వాళ్ళ కృషి ఉంది. దాన్ని అందరూ కూడా మనం ఈరోజు ఈ రకంగా దాన్ని అంతా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఈ నిర్వాహక కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ సభలను మీదైన ఒక ప్రత్యేక శైలిలో ఇందాక చెప్పినట్టుగా ఈ ధ్యానం అనే ఒక ముద్రని ఈ ప్రపంచమంతా వ్యాప్తి చేస్తూ ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ ధ్యానంలో అందరూ పాలు పంచుకొని దిగ్విజయపరచాలని కోరుకుంటూ శతదా నమస్కారం. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పట్లు కొడదాం మిత్రుడికి. గట్టిగా కరతాళ ధ్వనులు. శరీరం సంబంధించిన కామధేను కథ కాదు ఇది. మరి శరీరం ఫస్ట్ మొట్టమొదటి ఇక్కడి నుంచే మొదలు కాబట్టి కొండలరావు గారు మొదటి అడిగి వేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, కట్టాల్ మహేశ్వర మహాపిరమిడ్ మాస్టర్స్, ట్రస్ట్ మాస్టర్స్ కలిసి కట్టుగా ఎంతో అత్యద్భుతంగా అక్కడ ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు నిర్వహిస్తూ దేశ విదేశాల వారికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 31 వరకు. మరి అలాగే ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరి నోటి వెంట మనం విన్నాము, ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ కూడా మన ప్రాజెక్టే, మనందరం కలిసి చేసుకుందాము, మా అందరి సహాయం ఇక్కడ ఉంటుంది, మనందరం కలిసి చేసుకునే ప్రాజెక్ట్ ఇది అని, చేయూతనిద్దాం అందరం కలిసి అని ఎంతో అద్భుతంగా మనకి తెలియచేశారు. మరి ఇది ఒక శుభారంభం మనకి. అందుకని మనం ఈ గొప్ప గొప్ప మాస్టర్స్ అందరికీ కూడా గట్టిగా కరతాళ ధ్వనులు చేద్దాము. మరి ఇంత అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన సందేశాలు అందించిన హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మాస్టర్స్ అందరూ కూడా మనల్ని అందరినీ కూడా కలిసికట్టుగా ఉండి అన్ని పనులు చక్కగా చేసుకుంటూ ఈ వశిష్ఠ గౌతమిని పూర్తి చేసుకోవాలి అని వారు ఎంతో అద్భుతంగా మనకి చెప్పడం జరిగింది. మరి గట్టిగా కరతాళ ధ్వనులు.